శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 23వ అధ్యాయాన్ని శ్లోక పఠన క్రమాన్ని చూద్దాం. ఈ 23వ అధ్యాయం అంతా కూడా మనం ప్రతి శ్లోకము వాటి యొక్క అర్థాలతో సందేహాన్ని వృత్తి చేసుకున్నాం. దీంట్లో ముఖ్యమైనటువంటి ఉద్దేశం వ్యాసుల వారు వివరించింది బ్రాహ్మణ పత్నులను శ్రీకృష్ణ పరమాత్ముడు అనుగ్రహించడం జరిగింది. బలరామకృష్ణులు ఇద్దరు కూడా బృందావన తీరం దాటిన తర్వాత ఉపవనాలలో విహరిస్తూ అలసిపోయినటువంటి వేళ ఆకలికి బాధించబడుతూ గోపాలకులందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడిని వేడుకున్నారు. కృష్ణ, ఆకలి వేస్తుంది అంటే, సరే మా పేరు చెప్పి అక్కడ దగ్గరలోనే ఉన్నటువంటి యాగశాలలో యజ్ఞం చేస్తున్నటువంటి బ్రాహ్మణోత్తములు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళి మా పేరు చెప్పి అన్నాన్ని యాచించండి, అర్థించండి అని అడిగారు. స్వామి చెప్తే స్వామి వారి ఆజ్ఞతో గోపాలకులందరూ వెళ్ళారు. కానీ వారు నిరాకరించను లేదు, ఆదరించను లేదు, రెండు చేయలే. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ యొక్క యజ్ఞ కార్యక్రమాలే ముఖ్యంగా భావించారు. ఇవే స్వర్గానికి ముఖ్యమైనటువంటిగా భావించినటువంటి మూర్ఖుల్లా ప్రవర్తించారు. ఇంకా చెప్పాలంటే పాపం నిరాశతో గోపాలకులు తిరిగి వచ్చేశారు. తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు ఈసారి బ్రాహ్మణ పత్నులను మీరు ఆశ్రయించండి, వారి దగ్గరికి వెళ్ళండి, ఎందుకంటే వారు నిరంతరము నాయందే చిత్తము నిలిపి నన్ను ఆరాధిస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళని ఆశ్రయించండి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు మళ్ళీ రెండోసారి పంపించాడు గోపాలకుల్ని. ఈ గోపాలకుల యొక్క మాట వినేటప్పటికీ పరమానంద భరితులైపోయి గోపస్త్రీలు, అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ పత్నులందరూ కూడా చక్కటి చతుర్విధమైనటువంటి పదార్థాలని చేసుకుని పాత్రలలో నింపుకొని బాలకృష్ణుడికై గోపాలకృష్ణుడికై వేయించేశారు. సర్వము స్వామికి సమర్పించారు. ఆత్మనివేదన చేస్తూ సంతోషించినటువంటి స్వామి ఆ తర్వాత వీళ్ళందరినీ తిరిగి వెనక్కి పంపించడము, ఆ తర్వాత వెనక్కి వచ్చిన తర్వాత బ్రాహ్మణ పత్నుల్ని స్వీకరించి బ్రాహ్మణులు పశ్చాత్తాపడటం అనేటువంటిది చివరిలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి ఘట్టం. అయ్యో, ఇటువంటి వారికి ఉన్నటువంటి జ్ఞానం కూడా మనకి లేదే, మనం తప్పు చేశామే అని బాధపడుతూ బ్రాహ్మణోత్తములు క్షమాపణ వేడుకోవడంతో ఈ అధ్యాయం ముగుస్తున్నది. అట్లాంటి ఈ అధ్యాయం శ్లోక పఠనాలు ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్లోక క్రమాన్ని ప్రారంభిద్దాం. ముందుగా కామేశ్వరి గారు, మూర్తి గారు ప్రారంభించండి, మీ తర్వాత ఒక్కొక్కరు చదువుతారు. నమస్కారం గురుగారు. నమస్కారం. శ్రీకృష్ణుడు బ్రాహ్మణ పత్నులను అనుగ్రహించుట. గోపవూచు రామ రామ మహావీర్య కృష్ణ దుష్ట నిబర్హణ ఏష వై బాధతే ఏష వై బాధతే క్షున్నశ్చాంతి కర్తుమర్హదః. శ్రీశుక ఉవాచ ఏవం విజ్ఞాపితో గోపైర్ భగవాన్ దేవకీ సుతః భక్తయా విప్రభార్యాయాః ప్రసీదన్ నిదమబ్రవీత్. మీ వాయిస్ వినిపించట్లేదమ్మా. మీ వాయిస్ రావట్లేదమ్మా. మూర్తి గారు మీరు చదవండి.
వినిపించట్లేదండి. బహుశా అక్కడ ఏమైనా పవర్ ప్రాబ్లం అయి ఉంటుంది. గురుగారు నమస్తే అండి. నమస్కారం. నా దగ్గర 7 శ్లోకాల వరకే పీడిఎఫ్ ఉంది స్వామి. నేను అవి చదవమంటారా? చదవండి. శ్రీ గోప ఊచుః రామ రామ మహాబాహో కృష్ణదుష్ట నిబర్హణ ఏషా వై బాధతే క్షున్నః తచ్ఛాంతిం కర్తుమర్హతః. శ్రీశుక ఉవాచ ఇతి విజ్ఞాపితో గోపైః భగవాన్ దేవకీసుతః భక్తాయా విప్రభార్యాయాః ప్రసీదన్నిదమబ్రవీత్. ప్రయాత దేవయజనం బ్రాహ్మణా బ్రహ్మవాదినః సత్ర మంగిరసం నామ యాసతే స్వర్గకామ్యయా. తత్ర గౌతోదనం గోపా యాచతాస్మద్విసర్జితాః కీర్తయంతో భగవత ఆర్యస్య మమ చాభిధాం ఇత్యాదిష్టా భగవత గత్వా యాచంత తే తథా. కృతాంజలిపుటా విప్రాన్ దండవసతితా భువి. హే భూమిదేవా శృణుత కృష్ణస్యాదేశకారిణః ప్రాప్తాంగ్నినీతి భద్రం. ఓ గోపన్నో రామచోదితాన్ గాశ్చారయంతాన్ విదూర గాశ్చారయంతావని దూరవోదనం రామాచ్యుతో లభతో వినపడుతుంది సార్. మూర్తి గారు మీ వాయిస్ మ్యూట్ చేసుకోండి. మూర్తి గారు మీ వాయిస్ మ్యూట్ చేసుకోండి. నాది వినిపిస్తోందండి. వచ్చిందమ్మా. గాసారయంత వని దూరవోదనం రామాచ్యుతో లశతో రుభుక్షితౌ తయోర్విజా ఓదన మర్థినోర్యాది. ఒకసారి చదవడం చెప్పండి స్వామి. గాశ్చారయంతావ విదూర ఓదనం రామాచ్యుతౌ వో లశతో బుభుక్షితౌ. తయోర్ద్విజా ఓదన మర్దినోర్యది శ్రద్ధా చ వో యచ్చమాః. ఇంతవరకే ఉంది స్వామి. నేను ఫోన్ లో చూడాల్సి వస్తుంది. సరే. నమస్కారం అండి. నమస్కారం. నాది ఫోన్ వచ్చిందండి, చదవనమంటారా? చదవండి అమ్మా. 8వ శ్లోకం వచ్చింది. గాశ్చారయంతావ విదూరవోదనం రామాచ్యుతౌ వో లశతో బుభుక్షితౌ తయోర్ద్విజా ఓదనమర్ధినోర్యది శ్రద్ధా చ వో యచ్చత ధర్మవిత్తమాగ. దీక్షాయాః పశు సంస్థాయాః సౌత్రమణ్యాశ్చ సత్తమాః అన్యత్ర దీక్షితస్యాపి నాన్నమశ్యన్ కి దుష్యతి ఇతి తే భగవద్యాజ్ఞాం శృణ్వంతోపి న శశ్రువుః. క్షుద్రాసా భూరి కర్మాణో బాలిసా వృద్ధమానినః దేశకాల పృథక్ ద్రవ్యం మంత్రతంత్రద్విజోగ్నయః దేవతా యజమానశ్చ క్రతుర్ధర్మశ్చ యన్మయః తం బ్రహ్మ పరమం సాక్షాత్ భగవంతమధోక్షజం మనుష్య దృష్ట్వా దుష్ప్రజ్ఞా మర్త్యాత్మానో న మేనిరే నతే యదోమితి ప్రోచుర్ ననేతి చ పరం తప. గోపా నిరాశా ప్రచ్యేత్య తదోచుః కృష్ణ రామయోః. తదుపాకర్ణ్య భగవాన్ ప్రహస్య జగదీశ్వరః వ్యాజహార పునర్గోపాన్ దర్శయన్ లౌకికీం గతిం. మాం జ్ఞాపయత పత్నీభ్యః ససంకర్షణమాగతం దాస్యంతి కామమన్నం వః స్నిగ్ధా మయ్యుష్యత్యాధియా. దత్వా ధపత్ని స్థాళాయాం. చెప్పండి సార్. మయ్యుషిత ధియ.
దాస్యంతి దాస్యంతి. కామమన్నం వహ. ఏంటండి? అంతేనమ్మా, చదవండి. దాస్యంతి కామమన్నం వహ స్నిగ్ధా మయ్యుషితా ధియా బాగుంది. గత్వాద పత్ని సాలాయాం దృష్ట్వా సీనాః స్వలం కృతాః నత్వా ద్విజసతిర్గోపాః ప్రశ్రిత ఇదమబ్రువన్. చదవమంటారా ఇంకా? సార్ చదువుతారేమో మూర్తి గారు. ఓకే, ఓకే. నమస్కారం అండి. నమస్కారం అండి. నమో విప్రపత్నీభ్యో నిబోధత వచాంసినః ఇతో విదూరే చరత కృష్ణే నేహేషితా వయం గాశ్చారయన్ స గోపాలైః సరామో దూరమాగతః బుభుక్షిత్తస్య తస్యాన్నం సానుగస్య ప్రదీయతాం శ్రుత్వాచ్యుతం ఉపాయాంతం నిత్యం తదర్శనోత్సుకాః తత్కదా తద్దర్శనో శ్రుత్వాచ్యుతం ఉపాయాంతం నిత్యం తద్దర్శనోత్సుకాః తత్కదా క్షిప్తమనసో బభూవుర్జాంత సంభ్రమాః చతుర్విధం బభూవుర్జాత సంభ్రమా. తత్కాదక్షిప్తమనసో బభూవుర్జాత సంభ్రమాః మరొకసారి ప్రయత్నించండి. బభూవుర్జాంత సంభ్రమాః. కరెక్టే సార్? మొదటి నుంచి చదవండి. శ్రుత్వాచ్యుత శ్రుత్వాచ్యుతం ఉపాయాంతం నిత్యం తద్దర్శనోత్సుకాః తత్కదా క్షిప్తమనసో బభూవుర్జాత సంభ్రమాః. ఎక్సలెంట్. ఓకేనా సార్? బాగుంది. చతుర్విధం బహుగుణం అన్నమాదాయ భాజనైః అవిసస్ృప్రియం సర్వాః సముద్రమివ నిమగ్నాః నిషిధ్యమానాః పతిభిః భ్రాతుభిర్ బంధుభిः సుతైః భగవచ్యుతమశ్లోకే దీర్ఘశ్రుతధృతాశయాః భగవత్యుత్తమ శ్లోకే దీర్ఘశ్రుతధృతాశయాః. 1 minute సార్. యమునోపవనే శోక నవపల్లవ మండితే విచరంతం వృతం గోపైః సాగ్రజం దదుసు శ్రియః శ్యామం హిరణ్యపరిధిం వనమాల్యబర్హ ధాతు ప్రవాల నటవేషమనువ్రతాంసే విన్యస్తహస్తమితరేణ ధృనానమబ్జం కర్ణోత్పలాల కకపోల ముఖాబ్జహాసం ప్రాయస్సుత ప్రియతమో దయాకర్ణపూరైః యస్మిన్నిమగ్నమనసస్తమదాక్షిరంధ్రైః అంతఃప్రవేశ సుచిరం పరిలభ్యతాపం ప్రాజ్ఞం యథాభిమతయో విజహుర్నరేంద్ర తాస్తథా త్యక్త సర్వశాః ప్రాప్తా ఆత్మదిదుక్షయ విజ్ఞయాఖిల దృగ్ధస్థా ప్రాహ ప్రహసితాననః స్వాగతం. మరొకసారి దీర్ఘాలు చూడండి. ఒకసారి మళ్ళీ చదవండి. తాస్తథా త్యక్త సర్వాశాః ప్రాప్తా ఆత్మదిదృక్షయ విజ్ఞాయాఖిల దృగ్ద్రష్టా ప్రాహ ప్రహాసితాననః. సరిపోయి. స్వాగతం వో మహాభాగా ఆస్యతాం కరవామకిం ఎన్నో దిదుక్షయా ప్రాప్త ఉపపన్నమిదం హివః నన్మద్ధామయి కుర్వంతి. ఇంతవరకు చాలు. తర్వాత వాసంతి గారు చదువుతారు. వాసంతి గారు, తర్వాత వనజ గారు అండి. 25 నుంచి 35, 26 నుంచి 35 వరకు వాసంతి గారు చదవండి అమ్మా.
వసంత్ గారు ఉన్నారండి? అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. అన్మ్యూట్ చేసుకోండి. వినపడలేదు. ఆవిడ ఏదో ప్రయత్నిస్తున్నారు అప్పుడు. ఇప్పుడు వినిపిస్తాను. వినిపిస్తుందమ్మా, చెప్పండి. పుస్తకం లేదమ్మా, పై ఊర్లో ఉన్నాను, వింటున్నాను. ఓహో, సరే అమ్మా. చదవగలరా మరి చూసి? లేదు, ఎవరు? కష్టం. సరే అండి, సరే అండి. వనజ గారు చెప్తా, చదవండి. వింటున్నానండి, అలాగే వింటున్నాను బాబు. సంతోషం. వనజ గారు మీరు చదవండి అమ్మా. ఇంకెవరైనా చదివితే చదివించండి, సెకండ్ రౌండ్ లో చదువుతా. అలాగే. కల్పన గారు ఉన్నారండి, ఆదిలక్ష్మి గారు, కల్పన గారు. నమస్కారం గురుగారు. నమస్కారం, చదవండి. ఆదిలక్ష్మి గారు 26వ శ్లోకం నుంచి చదవండి. 26 నుంచి 36. నమస్కారం. నన్వద్ధామయి కుర్వంతి కుశలాస్వార్థదర్శనాః అహైతుకవ్యవహితాం భక్తిమాత్మప్రియే యథా ప్రాణబుద్ధిమనస్వాత్మ ధారాపత్యధనాదయః యత్సంపర్కాత్ ప్రియా ఆసంస్తతః కోన్వ పరః ప్రియః తద్యాతదేవ యజనం పతయో వో ద్విజాతయః స్వసత్రం పారయిష్యంతి యుష్మాభిర్గృహమేధినః పత్న్యవూచుః మైవం విభోర్హతి భవాన్ గదితుం నృశంసం సత్యం కురుష్వ నిగమం తవ పాదమూలం ప్రాప్తా వయం తులసిదామ పదావసృష్టం కేశైర్నివోఢుమతిలంఘ్య సమస్త బంధూన్ గృహంతి నో న పతయః పితరౌ సుతా వా న భ్రాతృబంధు సుహృదః కుత ఏవ చాన్యే తస్మాద్భవత్ప్రపదయోః పతితాత్మనాన్నో నాణ్యా భవేద్గతిరరిందమ తద్విదేహి. ఒక్కసారి చదువుతానండి. గృహంతి నో న పతయః పితరౌ సుతా వా న భ్రాతృబంధు సుహృదః కుత ఏవ చాన్యే తస్మాద్భవత్ప్రపదయోః పతితాత్మనామ్నో నాణ్యా భవేద్గతిరరిందమ తద్విధేహి. శ్రీ భగవానువాచ పతయో నాభ్యసూయేరన్ పితృభ్రాతృసుతాదయః లోకాశ్చ వో మయాపేత దేవా అప్యనుమన్వతే న ప్రీతయేనురాగాయ హ్యంగసంగో నృణామిహ తన్మనో మయి యుంజాన అచిరాన్ మామవాప్యథ. శ్రీశుక ఉవాచ ఇత్యుక్తా ద్విజపత్న్యః తా యజ్ఞవాటం పునరతాః తే చ నసూయవః స్వాభిః స్త్రీభిः సత్రమపారయన్ తత్రైకా విధృతా భద్ర భగవంతం యథాశ్రుతం హృదోపగుహ్య విజహౌ దేహం కర్మానుబంధనం భగవానపి గోవిందః తేనైవాన్నేన గోపకాన్ చతుర్విధేనాశయిత్వా స్వయం చ బుభుజే ప్రభుః. చాలమ్మా, సంతోషం. తర్వాత ఇంకెవరన్నా గురుగారు, కొత్త వాళ్ళు మీ వచ్చారు? సుందరకాండ ప్రవచనం వింటున్నానండి, చాలా ఆనందంగా ఉంటుంది, చాలా బాగా చెప్తున్నారండి, తత్వార్థం కూడా. సంతోషం, సంతోషం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఈ కల్పన గారు ఉన్నారండి. కల్పన గారు, కల్పన గారు అని నారాయణరావు గారు, ముకుంద గారు, ఇంకెవరైనా చదివే వాళ్ళు ఉంటే వరుసగా చదవండి. 10 శ్లోకాలు. సార్ నేను చదువునా సార్? చదవండి అమ్మా. 36 ఉన్నాను కదండి. అవునండి, అవునండి. మీ పేరమ్మా? శకుంతల. చదవండి. ఏవం లీలా నగరమపుర్లోకము మనుశీలయన్ రేమే గోపగోపీనాం రమయన్ రూపవాక్ృతైః ఆధాను స్మృత్య విప్రాస్తే అధానుసృత్య. సార్ ఇదేంటో రెడ్ పెన్తో ఏదో పడింది. అవునమ్మా, అది ఎందుకు వచ్చిందో తెలియదు, చూద్దాం. అధానుస్మృత్య విప్రాస్తే. మళ్ళీ చేస్తాను.
షేర్ చేస్తాను. చెప్పండి. రాలేదు సార్, ఒక్క నిమిషం. అథానుస్మృత్య విప్రాస్తే అన్వతప్యన్ కృతారసః కృతాగసః యద్విశ్వేశ్వరయోర్యాజ్ఞా మహన్మ నృవిడంబయోః దృష్ట్వా శ్రీణాం భగవతి కృష్ణే భక్తిమలౌకికీం ఆత్మానం చ తయా హీన మనుతప్తా వ్యగర్హయన్ దిగ్జన్మ నస్మి వృద్విద్వా దిగ్జన్మ నస్త్రివృద్విద్యాం దిగ్రతం దిగ్ప్రహుజ్యతాం దిక్కులం దిక్క్రియాదాక్ష్యం విముఖాయే త్వదోక్షణ్యే నూనం భగవతో మాయా యోగినామపి మోహిని యద్వయం గురవో నృణాం స్వార్థే ముహ్యామహే ద్విజాః అహో పశ్యత నారీణామపి కృష్ణే జగద్గురవో దురంత భావం యో విద్యన్ మృత్యుపాశ్చాన్ గృహాభిదాన్ నాసాం ద్విజాతి సంస్కారో న నివాసో గురావపి న తపో నాత్మమీమాంసా న శౌచం న క్రియా శుభాః అథాప్యుత్తమశ్లోకే కృష్ణే యోగేశ్వరేశ్వరే భక్తిర్దృఢా న చాస్మాకం సంస్కారాదిమతామపి నను స్వార్థ విమూఢాంనాం ప్రమత్తానాం గృహే హయా అహో న స్మారయామాస గోపవాక్తైః సతాం గతిః చాలమ్మా, అన్యథ. చాలు. తర్వాత ఇంకెవరైనా సార్ బాగా చదివారమ్మా. 45వ శ్లోకం నుంచి 52వ శ్లోకం వరకు ఇంకెవరు చదువుతారండి? చదవమంటారా సార్? చదవండి అమ్మా. పేరేమిటమ్మా మీ పేరు? భద్రావతి అండి. నా పేరు చదవండి అమ్మా. భద్రావతి సార్. అన్యతా పూర్ణకామస్య కైవల్యద్యాశిషాం పతేః ఈషితవ్యః కిమస్మాభిః ఈశస్యై తద్విడంబనం హిత్వాన్యాన్ భజతే యః శ్రీః పాదస్పర్శశయా సకృత్ ఆత్మదోషాపవర్గేణ తద్యాచ్నా జనమోహిని దేశకాలపృథక్ ద్రవ్యం మంత్రతంతర్విజోగ్నయః దేవతా యజమానశ్చ క్రతుర్ధర్మశ్చ యన్మయః స ఏష భగవాన్ సాక్షాద్విషు సాక్షా విష్ణుర్యోగేశ్వరేశ్వరః. స ఏష భగవాన్ సాక్షాద్ విష్ణుర్యోగేశ్వరేశ్వరః జాతో యదుష్విత్య శృణ్మా యపి మూఢా న విద్మహే అహో వయం ధన్యతమా ఏషాం నస్తాదృశీ స్త్రియః భక్త్యా యాసాం మతిర్జాతా అస్మాకం నిశ్చలాహరౌ నమస్తుభ్యం భగవతే కృష్ణాయ కుంఠమేధసే యన్మయా మోహితద్ధియో భ్రమామః కర్మ వర్మస్వత్మసు సవైన ఆద్యః పురుషః స్వమాయా మోహితాత్మనాం అవిజ్ఞతానుభావానాం మర్హత్యతిక్రమం ఇతి స్వాఘమనుస్మృత్య
कृष्णे ते कृतहेलनाः अच्युतयोः कंसाद्भीता न चाचलन् इति श्रीमद्भगवते भागवते महापुराणे श्रीमद्भागवते श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे यज्ञप्रत्युद्धारणं नाम त्रयोविंशोऽध्यायः. తప్పులొస్తే క్షమించండి స్వామి. ఏం పర్వాలేదు, బాగా ప్రయత్నం. లీలా నరవపుర్ను తర్వాత మొదటి నుంచి లోకమనుశీలయన్ వేరొకరు మే గోప గోపీనాం రమయ. వేరే వారు చదువుతారు. మొదటి శ్లోకం నుంచి మళ్ళీ వేరొకరు ఎవరైనా చదివే వాళ్ళు ఉంటే చదవండి. నేను ప్రయత్నిస్తానండి, అంత ప్రిపేర్ అవ్వలేదు. వనజ చదవండి. తర్వాత నేను చదువుతానండి. మిగతా వాళ్ళు మ్యూట్ లో ఉండండి అమ్మా. చదవండి అమ్మా వనజ గారు. గోపా ఊచుః రామ రామ మహావీర్య కృష్ణ దుష్ట నిబర్హణ ఏషా వైభాదతే క్షున్నస్తచ్ఛాంతిం కర్తుమర్హదః. శ్రీశుక ఉవాచ ఏవం విజ్ఞాపితో గోపైర్భగవాన్ దేవకీసుతః భక్తాయా విప్రభార్యాయాః ప్రసీదన్నిదమబ్రవీత్. ప్రయాత దేవయజనం బ్రహ్మణా బ్రహ్మవాదినః సత్రమాంగిరసం నామా ధ్యాసతే స్వర్గకామ్యయా. తత్ర గత్వౌదనం గోపా యాచతాస్మద్విసర్జితాః కీర్తయంతో భగవత ఆర్యస్య మమ చాభిధాం. ఇత్యాదిష్టా భగవతా గత్వా యాచంత తే తథా. కృతాంజలిపుతా విప్రాన్ దండవత్పతితా భువి. హే భూమిదేవాః శృణుత కృష్ణస్యాదేశకారిణః. ప్రాప్తాన్ జానీత భద్రం वो गोपान् नो रामचोदितान्. गाश्चारयन्ता वविदूर ओदनं रामाच्युतौ वो लशतो बुभुक्षितौ. तयोर्द्विजा ओदनमर्धिनोर्यदि श्रद्धा च वो यच्छता धर्मवित्तमाः. दीक्षयाः पशु संस्थायाः सौत्रामण्याश्च सप्तमाः. अन्यत् दीक्षितस्यापि नान्नमश्नन् हि दुष्यति. इति ते भगवद्याज्ञां शृण्वन्तोऽपि न शुश्रुवुः. शूद्राशा भूरि कर्माणो बालिशा वृद्धमानिनः. देशः कालः पृथग्द्रव्यं मंत्रतंत्र द्विजोज्ञयः. దేవతా యజమానశ్చ క్రతుర్ధర్మశ్చ యన్మయః. చాలా బాగుంది, సంతోషం. తర్వాత అండి నేను చదవనండి. చదవండి. తం బ్రహ్మ పరమం సాక్షాత్ భగవంతమధోక్షజం మనుష్యదృష్ట్యా దుష్ప్రజ్ఞా మర్త్యాత్మానో నమేనిరే. నతే యదోమితి ప్రోచుర్ననేతి చ పరంతప. గోపా నిరాశాః ప్రత్యేత్య తథోచుః కృష్ణ రామయోః. తదుపాకర్ణ్య భగవాన్ ప్రహస్య జగదీశ్వరః. వ్యాజహార పునర్గోపాన్ దర్శయన్ లౌకికీం గతిం. మాం జ్ఞాపయత పత్నీభ్యః ససంకర్షణమాగతం. దాస్యంతి కామమన్నం వః స్నిగ్ధా మయూషితా ధియా. గత్వాథ పత్నీశాలాయాం దృష్ట్వా సీనాః స్వలంకృతాః. నత్వా ద్విజసతీర్గోపాః ప్రశ్రితా ఇదమబ్రువన్. నమో वो విప్రపత్నీభ్యో నిబోధత వచాంసి నః. ఇతో విదూరే చరతా కృష్ణే నేహేషితా వయం. గాశ్చారయన్ స గోపాలైః స రామో దూరమాగతః.
बुभुक्षितस्य तस्यान्नं सानुगस्य प्रदीयताम् श्रुत्वाच्युतमुपायातं नित्यं तद्दर्शनोत्सुकाः तथा क्षिप्तमनसो बभूवुर्जातसम्भ्रमाः चतुर्विधं बहुगुणमन्नमादाय भाजनैः शस्त्रुः प्रियं सर्वः బాగుందమ్మా, సంతోషం. తర్వాత అండి 20వ శ్లోకం నుంచి మరొకరు చదువుతారా? సమయం ఉంది ఇంకా. మేడం గారు, మీ వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ గా ఉందమ్మా. జర్నీలో ఉన్నారు కదా, వేరొకరు చదువుతారు. 20వ శ్లోకం అలాగే నుంచి మరొకరు గురుగారు. చదవచ్చండి. నేను చదవనండి మిగిలినవి. ఇంకెవరైనా ఉన్నారండి? చూద్దాం. జై- కొత్త వారు వచ్చారు, ప్రారంభించవచ్చు. కల్పన గారు ఉన్నారా? అలాగే ఎవరైతే శ్లోకాలు చదువుదాం అనుకున్నారో వాళ్ళు వాట్సాప్ లో వాళ్ళ పేర్లు విడిగా పెడితే వాళ్ళ పేర్ల వరకు విడివిడిగా నేను చదువుతూ ఉంటాను. ఉన్న వాళ్ళని బట్టి మన శ్లోకాల సంఖ్య మనం డివైడ్ చేసుకుందాం. ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మన శ్లోకాలు డివైడ్ చేసుకుందామండి. తర్వాత ఆ పని చేద్దాం నెక్స్ట్ వీక్. అలాగే సార్. చదివే వాళ్ళు వాళ్ళ పేర్లు మెన్షన్ చేయండి. మూర్తి గారు ఉన్నానండి, రేపటి నుంచి యాక్టివ్ గా ఉంటానండి. కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది. అలాగే సార్, ఓకే మేడం. థ్యాంక్ యూ. సరే, సంతోషం. జై- జై ఇంకొక గురుదత్త. 5 నిమిషాలు ఉంది, చదవచ్చండి ఎవరైనా. నేను నమస్తే కంప్లీట్ గురువు చేసేసాను గారు, నా వాయిస్ వినిపిస్తోందండి? వినిపిస్తుందమ్మా, చదవండి. 20వ శ్లోకం నుంచి. 20 నుంచి. నిషిధ్యమానా పతిభిర్భ్రాతృభిర్బంధుభిः సుతైః భగవత్యుత్తమశ్లోకే దీర్ఘశ్రుతధృతాశయాः యమునోపవనే శోకా నవపల్లవమండితే విచరంతం వృతం గోపైః సాగ్రజం దదృశుః స్త్రియః న ప్రీయతేనురాగాయ. కాదు కదా, శ్యామం హిరణ్య పరిధిం. ఒక్క నిమిషం. 22. పేజీ డబుల్ పేజ్ వచ్చి శ్యామం హిరణ్య పరిధిం వనమాల్య బర్హధాతు ప్రవాల నటవేషమనువ్రతాంసే విన్యస్తహస్తమితరేణ ధునానమబ్జం కర్ణోత్పలాలకకపోలముఖాబ్జహాసం ప్రాయః శ్రుతప్రియతమోదయకర్ణపూరైః యస్మిన్నిమగ్నమనసస్తమథాక్షిరంధ్రైः అంతః ప్రవేశ్య సుచిరం పరిరభ్యతాపం ప్రాజ్ఞం యదాభిమతయో విజహుర్నరేంద్ర తాస్తథా త్యక్తసర్వాశాః ప్రాప్తా ఆత్మదిదృక్షయా విజ్ఞాయాఖిలదృగ్ద్రష్టా ప్రాహ ప్రహసితాననః స్వాగతం వో మహాభాగా ఆస్యతాం కరవామకిం యన్నో దిదృక్షయా ప్రాప్తా ఉపపన్నమిదం హి వః నన్మధామయి కుర్వంతి కుశలా స్వార్థదర్శనాః అహైతుక్య స్వార్థదర్శినః. దర్శనాః ఉందా? దీర్ఘం ఉందా? దీర్ఘం ఉందండి. సరే అమ్మ, సరే. నేను బుక్ లో చూసి చదువుతున్నానండి. చెప్పండి. అంతే. ఏదన్నా మిస్టేక్ ఉంటే చెప్పండి అండి. సరిగ్గానే ఉంది. స్వార్థ దర్శనం. అహైతుక్య వ్యవహితాం భక్తిమాత్మ ప్రియే యథా ప్రాణబుద్ధి మనః స్వాత్మ దారాపత్య ధనాదయః యస్సంపర్కాత్ ప్రియా ఆసంస్తతః కోన్వపరః ప్రియః తద్యాతదేవ యజనం పతయో వో ద్విజాతయః స్వసత్రం పారయిష్యంతి యుష్మాభిగృహమేధినః పత్న్య ఊచుః
मयि मैवं विभोर्हति भवान् गदितुं नृशंसं सत्यं कुरुष्व निगमं तव पादमूलं प्राप्ता वयं तुलसीदामपदावसृष्टं केशैर्निवोढुमतिलङ्घ्य समस्तबन्धून् गृह्णन्ति नो न पतयः पितरौ सुता वा न भ्रातृबन्धुसुहृदः कुत एव चान्ये तस्माद्भवत् पतितात्मनां नो नान्या भवेद्गतिररिन्दम तद्विधेहि. చాలమ్మా, సంతోషం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పరమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్ధే యజ్ఞపత్యుద్ధారణం నామ త్రయోవింశోऽధ్యాయः సమాప్తः. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.